హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సినిమాక్స్. దురంధర్ 1 ఏ రేంజ్ ఫిల్మో మనందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు దురంధర్ 2కి ఎంత హైప్ ఉందో కూడా మనకు తెలుసు. ఆల్రెడీ హైయెస్ట్ బాలీవుడ్ ప్రీ బుకింగ్స్ రికార్డ్స్ని కొట్టేసింది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, దురంధర్ 2 పుష్ప 2ని కొడుతుందా లాంగ్ రన్లో? నేనైతే కొడుతుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అంటే అసలు మ్యాటర్కి వస్తే దురంధర్ 2లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక 5 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, బిగ్గర్ స్కేల్ దెన్ పార్ట్ 1. బేసిక్గా సీక్వెల్స్ అంటే గ్రాండియర్ అండ్ హైప్తో కలెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ డైరెక్టర్ ఆదిత్యధర్ మాత్రం ఇందులో బిగ్గర్ స్కేల్తో పాటు స్టోరీ కూడా చాలా ఉంటుందని చెప్పారు. పాయింట్ నెంబర్ 2 చూస్తే స్ట్రాంగ్ స్టోరీ లైన్. ఇందాక చెప్పినట్టే ఇందులో స్టోరీ మనం తెలుసుకోవడానికి చాలా ఉంది. హంజా దొరికిపోతాడా లేదా, అండ్ జస్కిరత్ సింగ్ రంగి ఎవరు, అతని బ్యాక్ స్టోరీ ఏంటి, అయ్యారికి నెక్స్ట్ కింగ్ హంజా అయినా, మేజర్ ఇక్బాల్ స్టోరీ ఏంటి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ మనకి దురంధర్ 2లో మనకి క్లారిఫై అవుతాయి. పాయింట్ నెంబర్ 3, క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇందులో అన్ని క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ ఉంటుంది. పార్ట్ 2లో నన్ను ఎక్సైట్ చేసే క్యారెక్టర్స్ ఏవైనా ఉన్నాయంటే అది ఎలైనా అండ్ మేజర్ ఇక్బాల్ అండ్ ఎస్పి అస్లాం చౌదరి. పార్ట్ 1లో మనం రహమాన్ డెకాయిడ్ది ఏ రేంజ్ క్యారెక్టర్ డెవలప్మెంటో మన అందరికీ తెలుసు. ఇప్పుడు పార్ట్ 2లో కూడా అలాంటి మ్యాజిక్కే జరుగుతుందా అనేది చూడాలి. పాయింట్ నెంబర్ 4, హై ఎనర్జీ యాక్షన్ సీక్వెన్సెస్. పార్ట్ 1లో యాక్షన్ సీక్వెన్సెస్ ఒక బెంచ్ మార్క్. ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ రా యాక్షన్ సీక్వెన్సెస్. పార్ట్ 2లో ఏమాత్రం తక్కువ ఉండదు అని నేను అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 5, బెటర్ మ్యూజిక్ అండ్ బీజిఎం. పార్ట్ 1 హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేనైతే మ్యూజిక్ అనే అంటా. ఎండి శశవత్ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ బీజిఎం అండ్ సాంగ్ ఇంకా మన ఇయర్స్లో తిరుగుతూనే ఉన్నాయి. పార్ట్ 2లో కూడా ఆల్రెడీ ఆరి ఆరి సాంగ్ లూప్లో వినడం స్టార్ట్ చేసాం. సో కాంట్ వెయిట్ ఫర్ ద మ్యూజిక్ ఆఫ్ పార్ట్ 2. ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మూవీ వర్కౌట్ అయితే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ బ్రేక్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది గైస్ మా ఒపీనియన్. పార్ట్ 2 రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో చూద్దాం. అండ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.